ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అటు ఇటు ఎప్పుడు వస్తారు ఈ కళావతి గారు అని చెప్పేసి అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే రాజు వైపు అలా చూస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఏంటి తప్ప ఒక చోటు కూర్చోవటం లేదు అని చెప్పేసి అనుకుంటూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న బామ్మగారు, అరే మనవడా, ఎంతవరకని అటు ఇటు తిరుగుతూ ఉంటావు, ఒక దగ్గర కాసేపు కూర్చోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజుకైతే నా ఆతృత ఏంటో అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న బామ్మగారు కుదురు ఒక చోటు కూర్చోవచ్చు కదరా, ఎందుకురా అటు ఇటు తిరగడం, కళావతి వస్తుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం, మీకు అర్థం కావటం లేదు, నా మనసులో ఏందో అది ఎంత త్వరగా చెప్తే అంతే మంచిది అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణం, ఎందుకు అన్నయ్య అటు ఇటు తిరగడం చెప్పు, వదిన ఎలాగో వస్తుంది, అప్పటిలోపు నీ కాళ్ళనే కుదురుగా కూర్చొనివ్వచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే, నాకు తెలుసు కానీ నువ్వు నోరు మూసుకొని కూర్చో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కళ్యాణ్ అయితే ఒక్కసారి షాక్ అయిపోయి, సరే సరే నేను సైలెంట్గానే ఉంటాను, ఏమీ అనను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, ఈ కళావతి గారు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో, సరైన టైంలో నాకు చెప్పాలి మూడు వచ్చినప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి తప్పించుకున్నారో ఏంటో నాకు అర్థం కావటం లేదు, కాస్త చెప్పైనా వెళ్తే బాగుంటుంది కదా, ఇప్పుడు చూడు నేను ఇలా తన కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రుద్రాని మాత్రం, ఆవిడ ఒక ఎలిచిపుత్రని, ఆవిడ కోసం వీళ్ళందరూ వీళ్ళు ఎదురు చూపులు చూడలేక నేను చేస్తున్నానే అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కళావతి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడికి అప్పు వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రాజు మాత్రం, ఏంటి అప్పు వచ్చిందా, నేను కళావతి అనుకున్నానే అని చెప్పేసి అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అప్పు వైపుకు చూస్తూ, ఇంతలో అక్కడున్న అప్పు, ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారు అనుకుంటుంది.